తెలంగాణ నుంచి తెలంగాణ చరిత్ర నుంచి కేసీఆర్ని వేరు చేయాలని ఖతం చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారు. కానీ అది ఎవరి వల్ల సాధ్యం కాదు. ఈ లోక్సభ ఎన్నికల తరువాత టీఆర్ఎస్ సాధించేటువంటి స్థానాలను చూస్తే రాజకీయ విశ్లేషకుల నుంచి మీడియాకు కూడా మైండ్ బ్లాక్ అవుతుందని చెప్తున్నారు. కేటీఆర్ కానీ కేసీఆర్ కూడా సారు కారు 16 అన్నాడు కదా సార్. తన కూతురే ఓడిపోయింది కదా సార్. తన కూతురు ఓడిపోయింది కదా. ఓడిపోయింది, అవును. ఇవన్నీ ఉత్తర కుమార అదే మన ఏమంటారు అంటే తుపాకీ రాముడు అంటారు. తెలంగాణలో తుపాకీ రాముడు అని పాయింట్ మీదకి పెట్టుకొని టోప్ పెట్టుకొని పిట్టల దొర తుపాకీ రాముడు. పిట్టల దొర అంటే డిఫరెంట్. తుపాకీ రాముడే తుపాకీ వేసుకొని తుపాకీ రాముడే టోప్ పెట్టుకొని ఆ పాయింట్ వేసుకొని కట్టె తుపాకీ పెట్టుకొని వెళ్తుండే. చెరువంతా వేశారు, తూము కింద మంట. సార్ చెర్ల నీళ్ళలో మొత్తం బియ్యం పోసి తూము కింద మంట పెడితే ఉడుతాయా సార్? కావు సార్. తూమంటే అదే నీళ్లు పోయే తూములు ఉంటాయి. ఒక చెరువుకు 3-4 చెరువును బట్టి తూములు ఉంటాయి. అక్కడ ఏదైతుందో గేట్లు ఉంటాయి, దాన్ని లేపుతారు. సుంకని మన నీరట్టి అంటారు. పొలాలకు మళ్ళీ నైట్లో బంద్ చేస్తాడు, మార్నింగ్ తీస్తారు. అట్లా తూములు ఉంటాయి. తూము కింద మంట పెడతాడట. ఎట్లా తూమంట కింద ఇక్కడ మంట పెట్టి కట్టె పెడితే అక్కడెక్కడ ఉరుతాయి. అట్లే ఇవన్నీ ఏదైతుందో తుపాకీ రాముడు ఏదైతుందో తుపాకీ రాముడు పిట్టల దొర అనుకోండి. ఈ ముచ్చట్లు చెప్పుకుంటూ తిరుగుతాడు ఆయన. ఆయనకేమున్నది మైండ్ బ్లాక్ ఎక్కడవుతుందన్నా? మైండ్ బ్లాక్ ఏది అసలు? అబ్కా సర్కార్ కిసాన్ సర్కార్ అన్నాడు. ఇంట్లోకి వెళ్ళలే కదన్నా. ఏది మహారాష్ట్ర, ఏది ఒరిస్సా, ఏది ఆంధ్ర, ఎక్కడికైనా పోయినావాను కార్లు వేసుకొని ఒకసారి మహారాష్ట్ర మున్సిపల్లో ఏదో లోకల్ బాడీ ఎన్నికలు పోయినావు, పొట్టు పొల్లు ఓడిపోయారు. కిరాయిలు చెప్పదు, వాళ్ళు ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తలేరు, తల దాచుకుంటున్నారు. ఢిల్లీలో ఆఫీస్ ఓపెనింగ్ చేసింది. ఇప్పటివరకు ఆఫీస్ ఓపెన్ చేసిండు సార్, నేషనల్ ఆఫీస్ ఓపెన్ చేసిండు కదా. ఇది 2001లో కూడా ఇట్లా చేసిండు. విన్సెంట్ మేనర్ ఏది ఏపీ భవన్ దగ్గర పెద్ద హౌస్ ఉండే, ఎవరిది? నరేంద్ర గారిది. 99లో ఎంపీ అయితే ఆళ్ళ నరేంద్ర గారి అట్లా 151 కూటమి తీస్తాను ఒక జెండా రూపకల్పన చేశాడు. యూపీఏకి వెళ్ళినప్పుడు దేశమంతా హెలికాప్టర్ వేసుకొని తిరుగుతా, యూపీఏ కూలిపోతుందని చెప్పాడు. మనం 2009 చూసినాం. యూపీఏ గవర్నమెంట్ రాదని ఇక్కడ టీడీపీ సిపిఐ అలయన్స్తో పోటీ చేసి ఎన్నికల రిజల్ట్ కంటే ముందు ఎక్కడ హర్యానా పోయిండు. బీజేపీ పిలువని పేరెంటానికి పోయి అక్కడ అడ్రస్ చేసిండు, నేను మీతో వస్తున్నది, ఎన్డీఏ సర్కార్ వస్తుంది అన్నాడు. యూపీఏ సర్కార్ వచ్చింది. ఈరోజు కేటీఆర్ ఒక టీవీలో చెప్తున్నాడు, నిన్న చూశాను నేను. అవును సార్. 150 కాంగ్రెస్ వస్తాయి, 200 మాత్రమే బీజేపీ వస్తాయని చెప్పాడు. సార్ బీజేపీ 300 సీట్లకు తగ్గాయి. అబ్సల్యూట్ మెజార్టీ 50% మార్క్ అయిపోయి అబోవ్ వస్తుంది. అంటే వితౌట్ ఎలీస్ 300కు తగ్గాయి. 300 వాళ్ళైతే ఇంకా అబోవ్ 400 అంటున్నారు. కాంగ్రెస్ మ్యాక్సిమం ఒక 75, ఒక మినిమం 55, 60 సీట్లు. 2 సార్లు ప్రతిపక్ష హోదా రాలే. 2014 కానీ 19 కానీ. ఇప్పుడు ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం మాత్రమే ఉంది ఓకే కాంగ్రెస్ పార్టీకి. మళ్ళీ మేమేదో వస్తాం, మేము అక్కడ ఏదో రోల్ ప్లే చేస్తామని చెప్తున్నాడు. దేక్కు లేవు బీజేపీకా. పోయినసారి మోడీ లేదు గీడీ లేదు అన్నాడు కదా. అవును. 2019లో చూసినాం కదా కరీంనగర్. దాని ప్రభావమే సంజయ్ గెలిచింది కదా. మోడీ అని మాట్లాడి స్థాయికి మించిన మాటలు మాట్లాడేదైతుందో ఏమైంది? ఈరోజు రిజల్ట్ ఏమైంది? ఎప్పుడు మీది నేషనల్ ప్రిడిక్షన్ ఎప్పుడు కరెక్ట్ కాలేదు. ఎందుకు? 2004లో కేసీఆర్ గారు ఒకరోజు కౌంటింగ్ కంటే ముందు ఇక్కడ ఎలయన్స్లో చేశారు. ఇక్కడ ఎంపీలు 6, 42 ఎమ్మెల్యేలు. బట్ బీఫామ్లు ఇచ్చింది 10 ఎక్స్ట్రా ఇచ్చిండు, 52. 26 మాత్రమే గెలిచాయి 52కు. 6లో ఒకటి రత్నం గారు ఓడిపోయి, నాగర్ కర్నూలు గువ్వల బాలరాజు రత్నం అనుకుంటా, అప్పుడు రత్నం గారు ఓడిపోయి అక్కడ కాంగ్రెస్ పార్టీ కాదు టీడీపీ గెలిచింది అనుకుంటా. అక్కడ టీడీపీ గెలిచింది, 5 గెలిచింది. ఓన్లీ రిజర్వ్ సీట్ ఒకటి నాగర్ కర్నూలు ఓడిపోయింది. అసెంబ్లీ మాత్రం 50% వచ్చినాయి. ఒకరోజు ముందు రేపు రాబోయేది హంగు ప్రభుత్వము. ఎమ్మెల్యేలందరినీ 42 మంది ఎవరైతే 52 మంది బీఫామ్లు ఇచ్చిండ్రో అందరిని తీసుకొచ్చి సెంట్రల్ కోర్టులో క్యాంప్ వేశాడు. కౌంటింగ్ లేరు ఎమ్మెల్యేలు. అక్కడ కౌంటింగ్కు ఎవరైతే ఎలక్షన్ ఏజెంట్ ఉంటాడో ఈక్వల్ ఇంటూ క్యాండిడేట్, అతను సర్టిఫికేట్ కూడా తీసుకోవచ్చు, ఎమ్మెల్యే సర్టిఫికేట్ కూడా. తో అందరికీ వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్స్లే ఉన్నారు కౌంటింగ్. తెల్లారు చూస్తే 183 వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి.
ఆ 26 కాక 187 స్థానాలు వచ్చాయి. అదే సార్. 183. 2009లో ఒంటరిగా పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి 158 159 వచ్చి 33 లోక్సభ వచ్చాయి. హంగని చెప్పాడు ఆయన. యూపీఏ ప్రభుత్వం రాజీనామా చేస్తేనే నేను దేశం అంతా హెలికాప్టర్ వేసుకొని తిరుగుతా, యూపీఏ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పిండు. సో ఎప్పుడు ఆయన చెప్పాడు తుపాకీ రాముడు ముచ్చట్లే. ఇప్పుడదే తూము కింద మంట చెరువు అంతేశారు అన్నట్టు ఉంటుంది ఆయన ఇంటింటికి తిరుక్కుంటా. అదే పిట్టల ద్వారా తుపాకీ రాముడు అనుకోండి, రెండు తెలంగాణ భాషలో. ఆంధ్రలో ఏం చెప్తారో మాకు తెలియదు కానీ తుపాకీ రాముడు ముచ్చట్లే. ఎప్పుడు అతని ప్రిడిక్షన్ కరెక్ట్ కావు. అలాగే సేమ్ కేటీఆర్ కూడా అదే భాష. 150 కాంగ్రెస్, 200 బీజేపీ అంటాడు. ఈరోజు ఇక్కడ ఓడిపోయినండి, ఇక్కడ లోక్సభ పోటీ చేస్తుండే కదా. ఎందుకు ఆంధ్రలో కానీ, ఒరిస్సా కానీ, మహారాష్ట్ర కానీ, గుజరాత్ అన్ని పార్టీ పెట్టింది కదా. దేశమందరూ రైతు సంఘ నాయకులు నీ దగ్గర వచ్చింది కదా. ప్రగతి భవన్లో మొత్తం 29 రాష్ట్రాలకే వచ్చిందని చెప్పినావు కదా. ఎక్కడ పేర్లు కానీ వాళ్ళ ఫోటోలు ఎక్కడ ఇయ్యలే. ప్రెస్ మీట్ మాత్రం పెట్టిండ్రు. ప్రెస్ మీట్లో మాత్రం 29 రాష్ట్రాలు. ఏదైనా నీ రైతులేరాయా? నీ పార్టీ ఏది? నువ్వు మహారాష్ట్రకి 100,000 కార్లు వేసుకొని పోయినావు, ఎందుకు పోటీ చేస్తలేవు? సో ఇదంతా హవాపుడి చేయడం ఏదైతుందో ఈయనకు అలవాటు. సో ఏ మాత్రం ఏదైతుందో బీఆర్ఎస్కు ఫ్యూచర్ లేదు. సో ఇక్కడ 0 అయితే 1 or 0 ఏదైతే బీజేపీకి ఆ ఫిగర్ చెప్పాడో ఆయన కేసీఆర్ గారు నిన్న. ఓకే 0 or 1, 1 or 0 అన్నాడు. 1 or 0 సేమ్ బీఆర్ఎస్కు 1 or 0.